సైలెంట్ టైం కాదు మాట్లాడేది. మీరు బాగా జోకులు వేస్తారని విన్నాను నేను. నాకేం జోకులు రావు కానీ కొంచెం తొందరగా చేయరు అని అంటా కదా. ఏం తొందరగా చేయాలి ఇప్పుడు? నేను ఇంటర్వ్యూ చేయాలా తొందరగా? లేకపోతే మా వాళ్ళని అంటా తొందరగా పని చేసే కాడ వీళ్ళని అంటా తొందరగా చేయండి తొందరగా చేయండి. ఎందుకు అంత తొందరగా ఎందుకు చేయమంటున్నారు? చీకటి అయితే తొందరగా చేసుకొని పోదాము అని అంటా. అప్పుడు మీరు త్వరగా రావచ్చు కదా. వాళ్ళ వాళ్ళనే లేట్ అవుతుంది కొంతమందికి. కొంచెం ఇంటికాడ కూడా పనులు చేసుకొని తీర్పుకొని పనులన్నీ చేసుకొని వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇప్పుడే మీరు జోకులు రావని చెప్పి ఎన్ని వేసారో జోకులు. లేదుగా రెడీ చేసుకుంటే అయితే మొత్తం రెడీ చేసుకుంటే ఇంటికాడ తొందర పెడుతుంది. ఆ ఇంటికాడ నేనే రెడీ చేయాలి, మళ్ళీ ఇక్కడ దనదన చేయరు అని అంటాను. ఎందుకు మీరు ఎందుకు చక్కగా ఇట్లా కూర్చొని ఆరాంసే చెయ్యండి అని చెప్పొచ్చు కదా. అట్లా అద్దులే అమ్మ, కొద్ది రోజులు కావాలి. అంటే కొద్ది రోజులు అయిన తర్వాత అయితే మీరు అదిగో ఆవిడ మనసులో ఉంది. కొద్ది రోజులు అయిన తర్వాత అట్లా అనుకోద్దు కదా, అందరం చేస్తేనే తొందరగా అవుతుంది కదా. మరి కొద్ది రోజుల తర్వాత ఏదో చేస్తా అంటున్నారు. ఇక నేను పక్కకుంటానో అత్తనో తెలియదు అంతే. ఎందుకలా అన్నారు? ఇక ఓపిక ఉండద్దా? మీకేమి అసలు ఇప్పుడు పరిగెట్టేటట్టున్నారు. మాకే ఓపిక లేవు. సరే అమ్మ, నేను లావ్ అవ్వడానికి ఏం తింటే బాగుంటది? మేమా ఇన్ని వంటలు చేస్తూ ఉంటారుగా మీరు. తినండి, ఇవాళ తింటే తెలుస్తుంది. లావ్ అయితేనా? అవునా? పాలకూర చికెన్ కదా, ఇవాళ తింటే కొంచెం ఇక దీన్ని తింటే లావ్ అయితేనో కాదన్నది తెలుస్తుంది. ఓకే. సరే, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఫోటోలు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని ఎవరైనా? అడుగుతున్నారు, ఇప్పుడిప్పుడే అడుగుతున్నారు. పరిచయాలు అవుతున్నాయి, బాగానే అవుతున్నాయి. మేము ఎటన్నా వెళ్ళినా కానీ అడుగుతున్నారు, చాలా మంచిగా చేస్తారు, మంచిగా చేయండి, మీకు ఇవన్నీ ఎవరు పెడతారు సరుకు అంతా మీరే ఒక్కరే పెట్టుకుంటున్నారా లేకపోతే తలింత పెట్టుకుంటారా అని చాలా మంది అడుగుతారు. మేము బాబాయ్ పెట్టుకుంటానని చెప్తాం. ఎంత ఖర్చు అవుతుంది నార్మల్ గా? ఒక రోజు మీరు ఒక వారంలో ఎన్ని వీడియోలు చేస్తారు? 2-3 చేస్తాం. 2-3 చేస్తారు. అంటే చేసేటప్పుడు ఒకేసారి 2-3 వంటలు చేస్తారా? డైలీ ఒకటే, అంతే. కంపల్సరీ. తర్వాత వెడ్నెస్డే అన్న, థర్స్డే అన్న, ఫ్రైడే. ఖర్చు అంతా మీ అల్లుడే పెట్టుకుంటారు? మా కొడుకే. మీ కొడుకు పెట్టుకుంటారు మొత్తం. ఇక దాన్ని ఐటమ్స్ బట్టి 3000, 4000, 5000 దాకా అవుతాయి. ఐటమ్స్ బట్టి. యూట్యూబ్ నుంచి బాగా వస్తుందా మీకు? ఎక్కడ? మీరు కాదు, మీరు చెప్పండి. షార్ట్ అయినాయి అమ్మ, ఇక ఇంత అని తెలియదు కానీ షార్ట్ అయినాయి. ఎంత 1,00,000 వస్తుందంటగా? లేదమ్మా, అంతవరకు దాకా రాలే. ఇంకెక్కువ వస్తుందా? మీకు ఇన్స్టా నుంచి 2 లక్షలు వస్తున్నాయంట, యూట్యూబ్ నుంచి 1,00,000 వస్తుందంట. దాయడమ్మ నా కొడుకు, అట్లా దాయడు, అట్లా ఉన్నట్టు చెప్తాడు. అవునా? మరి కొడుకు దాయడు, తల్లి దాస్తుంది. దాయలేను, ఇప్పటి వరకు అయితే దాయలేను. చెప్పండి. 20,000 కంచెలు షార్ట్ అయింది. వస్తున్నాయి డబ్బులు? వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ నుండి ఇస్తున్నారా డబ్బులు? ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకా రాలే. ఎందుకు రాలే? అందరికి ఇస్తున్నారట, వైరల్ అవుతుంటే ఒక్కొక్క వీడియోకి 20,000, 30,000 చెప్పున. లేదు నాన్న, ఇంకా రాలే. లేదా? మీకు రాట్లే? మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నట్టు. లేదు, అబద్ధం ఆడాడు అసలే. అవునా? మీ చీరలు అన్నీ ఎవరు కొంటారు మీకు? చీరలు అంటే 2 సార్లు మా బాబు కొన్నాడు. ఇక మా ఉన్నాయి ఇంట్లో. ఇక ఇంతవరకు అయితే ఎక్కువ. మీరు ఇంత బాగా రెడీ వస్తారని తెలియక నేను ఇలా వచ్చాను నార్మల్ గా. ఉన్నాయే కట్టుకుంటామమ్మా. అవునా? ఉన్నాయే కట్టుకుంటాం, అందరం అంతే. ఇది కొనుక్కోవాలి కంపల్సరీ, రేపు కట్టుకోవాలనేది ఎవరు. మరి వీడియోకి రిపీట్ చీరలు ఉండకూడదు అని ఏమైనా పెట్టుకున్నారా మీరు? అనుకూలంగా ఫోన్లు చేసి ఫోన్లు చేసి అనుకుంటాం అమ్మకి, అంతే. నువ్వేం కట్టుకుంటున్నావు, నువ్వేం కట్టుకుంటున్నావు. ఈ కలర్ చీర కావాలి అంటే నీ దగ్గర ఉందా అంటే ఉంటే కట్టుకుంటాం, మళ్ళీ వేరే కలర్ చేంజ్. ఓకే. ఒక్కోసారి మొత్తం ఒకటే కలర్ చేసుకుంటారు కదా మీరు? అప్పుడు ఎందుకని, అంటే ఒకేసారి ఎందుకు ఒకటే కలర్ వేసుకోవాలనుకుంటారు? అది మా అల్లుడు కొనిచ్చాడు, మా అందరి గిఫ్ట్. సరేనా, మా అల్లుడు కొనిచ్చాడు తర్వాత. ఇప్పుడు మీ వీడియోలో ఇట్లా కలర్ఫుల్ గా కనిపించకుండా ఒకేలా ఎందుకు కనబడుతున్నారు? ఎల్లో అంటే కొంచెం బాగుంటది, సేమ్ కట్టుకుంటే బాగుంటది, వీడియోలు బాగా కనిపిస్తుంది అంతే. ఓకే. అట్లా వీళ్ళు అనగానే అందరూ సేమ్ కట్టుకుంటారు, సేమ్ ఉంటారు అని అనుకోవడానికి అంతే. ఓకే.